ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 32,438 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారండి. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి రోజు ఈ రోజే ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 22వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది. కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరొక వారం రోజుల పాటు గడువు పెంచడం జరిగింది. కాబట్టి మార్చి 1వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఈరోజే మార్చి 1వ తారీఖు కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా ఈరోజు రాత్రిలోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 18,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. కానీ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 30,000 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. స్టార్టింగ్ శాలరీ 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా ఉంటుందన్నమాట. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు అయితే నిర్వహిస్తారు. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని కేవలం 399 రూపీస్కే ఈ ఒక్కరోజు మాత్రమే అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి రోజు కావడంతో ఈ ఒక్కరోజు మాత్రం 399 రూపీస్కే ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు, రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయి. వెంటనే కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే రాత పరీక్షలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 35 కేజీస్ వెయిట్ ఉన్నటువంటి వెయిట్ని వచ్చేసి 35 కేజీల బరువుని 100 మీటర్ల పాటు ఎత్తుకొని వెళ్లాల్సింది ఉంటుంది. 2 నిమిషాల్లో ఈ ఈవెంట్ని కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఎక్కడ కింద పెట్టకోకుండా ఎత్తుకొని వెళ్లాల్సిందైతే ఉంటుంది. అదేవిధంగా 100 మీటర్ల రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి 4 నిమిషాల 15 సెకండ్లలో ఈ ఈవెంట్ని కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది. మహిళా అభ్యర్థులు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయండి. 20 కేజీల బరువును వచ్చేసిందును 100 మీటర్ల పాటు ఎత్తుకొని వెళ్ళాలి. 2 నిమిషాల్లో ఈ ఈవెంట్ని అయితే కంప్లీట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. అలాగే 1000 మీటర్స్ రన్నింగ్ రేస్ మహిళా అభ్యర్థులకు కూడా ఉంటుంది. 5 నిమిషాల 40 సెకండ్లలో కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇందులో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్గా మెడికల్ టెస్ట్లు నిర్వహించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే పోస్టింగ్ ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 14 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ఈ అన్ని రకాల పోస్టులకు కూడా 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే జోన్లో మొత్తం 1642 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. కావాలంటే మీరు సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఉన్నటువంటి పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.